పిఠాపురం ప్రజల పాలిట దైవంగా పవన్ కళ్యాణ్. అవును, మీరు వింటుంది నిజమే. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ శాసనసభ్యుడు కూడా చేయనటువంటి సాహసం, ఎవరు చేయనటువంటి పని, ఎవరు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయన తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో 70,000 ఓట్ల మెజార్టీతోటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి జనసేన అధినేత మరి ఆ నియోజకవర్గానికి ఎంతో కొంత ఉపయోగపడాలి, బలమైన ముద్ర వేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకైనా శ్రీకారం చుట్టాడు. అదేవిధంగా తన జీతాన్ని కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి వారి యొక్క భవిష్యత్తు కోసం వెచ్చించాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయం అయితే ఆయన తీసుకున్నారు. ఆయన ముందు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయి బాధ్యత స్వీకరించిన తర్వాత అసలు జీతం తీసుకోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే అసలు ఎమ్మెల్యేగా జీతం తీసుకోకపోతే ప్రజలకి జవాబుదారీతనంగా తాను ఉండలేనేమో అనేటువంటి ఒక అభిప్రాయం, ఆ అభిప్రాయంతో జీతం తీసుకుంటే అనుక్షణం కూడా ప్రజలకు తాను జవాబుదారీతనంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన తన మనసులో ఉంటుంది. కాబట్టి తాను మళ్ళీ జీతం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ఆ జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఆయన అయితే వెచ్చించారు. ఒకసారి కనుక చూస్తే నియోజకవర్గంలో 42 మంది అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లల్ని సెలెక్ట్ చేసి నెలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నెలకు అయ్యేటువంటి మొత్తం ఖర్చు 2,10,000 ఆ 42 మంది పిల్లలకి. అయితే ఏడాది మొత్తానికి అయ్యేటువంటి ఖర్చు 25,20,000 రూపాయల అక్షరాల. మరి ఈ డబ్బులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఆయన తీసుకునేటువంటి ఆయన యొక్క జీతం నుంచి మరి ఆ యొక్క అనాథ పిల్లలకైతే ఆయన ఖర్చు పెట్టనున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు చెయ్యనటువంటి పని ఇది. ఎందుకంటే దాదాపు చాలామంది నాయకులు మరి ప్రజల్ని ఏ కాడికి దోచుకుందామా, దోచుకున్న డబ్బు దాచుకుందామా అనేటువంటి ఆలోచనలు ఉంటారు. కానీ తను కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ప్రజలకు ఖర్చు పెడదామా, లేకపోతే తనకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏతోనే వాటిని ప్రజలకి మలుచుదామా అనేటువంటి ఆలోచన చాలా తక్కువ మందిలో వచ్చింది. ఎక్కడో ఎవరో 100కి 1,00,000 ఒకళ్ళు ఉన్నారు. మరీ ఒక 30 సంవత్సరాల నుంచి అయితే రాజకీయ నాయకులు, ప్రత్యేకించి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చాలా అధ్వానంగా తయారైపోయారు. ఏకాడికి వారి యొక్క వ్యక్తిగత స్వార్థమే కానీ ప్రజలను పట్టించుకోవడం అనేది చాలా తక్కువ అయిపోయింది అనమాట. అయితే ఇక్కడ తనకి ఎమ్మెల్యేగా వస్తున్నటువంటి జీతభత్యాలని మరి అనాథ పిల్లలకు కేటాయించడం అంటే చాలా గొప్ప విషయం. సో ఈ అంశాలు కనుక ఒకసారి చూస్తే, నేనుండగా వారు అనాథల కారంటూ జనసేన అధినేత మాట్లాడుతూ ఉన్నారు, ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గంలో. అయితే ఇక్కడ కనుక ఒకసారి చూస్తే 42 మంది చిన్నారుల కోసం వారి యొక్క పోషణకి 2,10,000 రూపాయలు పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రతి నెల చిన్నారుల ఇంటికే ఆర్థిక సాయం, ప్రతి నెల, ఒక నెల కాదండి, ప్రతి నెల ఆయనకి జీతం రావటం. ఆ డబ్బులు నియోజకవర్గంలో అనాథులు ఎవరైతే తల్లిదండ్రులైన పిల్లలు 42 మందిని సెలెక్ట్ చేశారో ఆ 42 మందికి ప్రతి నెల 5,000 రూపాయలు వెళ్ళనున్నాయి. నిజంగా ప్రతి ఎమ్మెల్యే కనుక ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుంటుందండి. సరే, అఫ్కోర్స్ ఇప్పుడున్న 175 మంది ఎమ్మెల్యేలు, ఒక 25 మంది ఎమ్మెల్యేలు మధ్యతరగతి వారు అనుకుందాం. 150 మంది ఆర్థికంగా బలమైన వాళ్ళే కదా. పోనీ 75 మంది మధ్యతరగతి వాళ్ళు అనుకుందాం. 100 మంది మరి ఓసీ వర్గం నుంచి వచ్చిన వాళ్ళలో 100 మంది బలమైన వాళ్ళే కదా, ఆర్థికంగా కోట్లాది రూపాయల డబ్బులు ఉన్న వాళ్ళే కదా. ఆ 100 మంది, ఆ 100 నియోజకవర్గాల్లో అనాథ పిల్లలను కనుక దత్తత తీసుకొని, లేకపోతే వారి పోషణకి వారి యొక్క జీతాన్ని కనుక ఉపయోగిస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్లో అసలు అనాథలే ఉండకుండా ఉంటారండి. రోడ్ల మీద పాపం వారు ఆ తిండి కోసం ఒకరిని అడుక్కొని చేసి యాచించే పరిస్థితులు ఎవరు ఉండరు. నిజంగా ఎమ్మెల్యేలు ఈయన యొక్క ఏదైతే ఈయన నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని పాటించే విధంగా కనుక ఎమ్మెల్యేలు కనుక ఉంటే నిజంగా అది చాలా ఉపయోగపడేటువంటి అంశం. నేనుండగా వారు అనాథలు కారు, నా జీతం మొత్తం వారి అభివృద్ధి సంక్షేమానికే అని గత నెలలో ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన మాట నిలబెట్టుకున్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీతం నుంచి ఆర్థిక సాయం అందజేశారు. బుధవారం పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 42 మంది పిల్లలకు 5,000 రూపాయలు చొప్పున 2,10,000 రూపాయలు వారి ఇళ్ల వద్ద పంపిణీ చేశారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఐసీడీఎస్ సిడిపిఓ దుర్గాదేవి గారు, జనసేన నాయకులు ఈ పంపిణీలో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలో 10 మంది అనాథలకి, అదేవిధంగా పిఠాపురం రూరల్లో 16 మంది, గొల్లప్రోలు మండలానికి సంబంధించి 10 మంది, కొత్తపల్లి మండలానికి సంబంధించి 6 మంది పిల్లలను గుర్తించి 5,000 రూపాయల చొప్పున
మరి అందజేశారు. పిఠాపురం నియోజకవర్గం చెందిన 42 మంది అనాథ పిల్లలకు అండగా ఉంటానని, వారి ఆర్థిక అవసరాల కోసం తన జీతం నుంచి ఒక్కొక్కరికి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున అందిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వారిని తన కార్యాలయానికి పిలిపించుకొని వారితోటి చాలాసేపు సరదాగా గడిపారు. వాళ్ళందరికీ భరోసా ఇచ్చారంట. నేనుండగా మీరు అనాథలు కారు, నన్ను గెలిపించినటువంటి నియోజకవర్గం ఇది, నన్ను అసెంబ్లీకి పంపినటువంటి నియోజకవర్గం ఇది, అలాంటి నియోజకవర్గంలో అనాథలు ఎవరో లేరు, అందరూ నా వాళ్ళే, నేనుండగా ఇక్కడ ఎవరో అనాథలు కారు అని చెప్పేసి ఆయన ఉప ముఖ్యమంత్రి గారు మరి ఆయనకి ఉప ముఖ్యమంత్రిగా తనకు వచ్చేటువంటి జీతభత్యాల్ని మొత్తాన్ని కూడా మరి ప్రజల కోసం ఆయన ఖర్చు పెట్టడం, అందులో ప్రత్యేకించి నియోజకవర్గంలో అనాథ పిల్లల్ని మరి సెలెక్ట్ చేసుకొని తల్లిదండ్రులని అనాథ పిల్లలను గుర్తించి వారికి 42 మందికి ప్రతి నెల చిన్నారులు ఇంటి వద్దకే 5,000 రూపాయలు మరి స్థానిక జనసేన ఇన్ఛార్జ్ ద్వారా ఆయన పంపించి వారితోటి ఆయన కాలం టైం స్పెండ్ చేసి వారిని తన సొంత బిడ్డలుగా చూసుకోవడం అనేది ఏ నాయకుడు చేశాడు ఇప్పటి వరకు? ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు చేశాడు ఇప్పటి వరకు? ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు, ఎంతోమంది నాయకులు దోచుకున్నారు, ఏ నాయకుడు చేశాడు? ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఏ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ముందు 10% కూడా పనికిరాడనేటువంటి మాట వాస్తవం. ఆయన సేవల ముందు, అంటే వ్యక్తిగతంగా కాదు, ఆయన సేవా కార్యక్రమాల ముందు ఇప్పటి వరకు పిఠాపురంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఎవరో కూడా 10% కూడా ఆయన సేవల ముందు ఎవరో కూడా పనిచేయరనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజంగా ఆ నియోజకవర్గం ప్రజలు ఎప్పుడో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి ఒక గొప్ప మానవతా భావాలు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఒక గొప్ప మానవతావాది ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాలేదని చెప్పుకోవాలి. ఎంతో పుణ్యం చేసుకుంటే ఆ నియోజకవర్గ ప్రజలు ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడు. ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి దశలో ముందుకు వెళ్తుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఇలా అనాథ పిల్లలందరికీ కూడా ఇంటి వద్దకు 5,000 రూపాయలు మరి పంపిణీ చేసే కార్యక్రమం తన జీతభత్యాల నుంచి తీసి ఇవ్వటం అనేది ఇది గొప్ప విషయం. ఇది చరిత్రలో దీన్ని లిఖించాల్సిన అంశం. పిఠాపురం చరిత్రలో కొనిదెల పవన్ కళ్యాణ్ అనే పేరు ఇక శాశ్వతం. ఆయన ఎవ్వరు చెరపలేరు, అక్కడి నుంచి ఎవరు కదపలేదు, ఎవరి వల్ల కాదు కూడా. అంత బలమైనటువంటి నేతగా ఆయన ముద్ర వేసుకున్నాడు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మొత్తానికి ఇలాంటి ఒక ప్రజానాయకుడు ఆ నియోజకవర్గం నుంచి గెలిచారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే గతంలో ఇక్కడ చాలామంది హేమాహేమీలు గెలిచారు, ఇండిపెండెంట్లు గెలిచారు ఇక్కడ ఎమ్మెల్యేగా, కానీ వాళ్ళు ఎవరు మరి చేయలేదే. మరి ఆ సమస్యలన్నీ అలానే ఉన్నాయి. మరి పిఠాపురం నియోజకవర్గంలో గతంలో కొంత ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అక్కడేదో చెత్త ఉంది, చెదారం ఉందని చెప్పేసి తిరిగి వీడియోలు కూడా చేశారు. మరి వాళ్ళు ఏం చేశారు? ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు వాళ్ళు అధికార పార్టీలోనే ఉన్నారు కదా, అంటే వాళ్ళు ఏం చేయలేకపోయారు, వాళ్ళు ఏం చేయలేదు. సో కాబట్టి వాళ్ళు చేయలేని ఈయన చేస్తున్నాడు, ఈయన చేయగలరు అనేటువంటి నమ్మకాన్ని ప్రజలు కల్పించాడు. అదేవిధంగా అనాథ పిల్లల్ని ఈరోజు ఎవరండి సొంత పిల్లలకే ఆస్తులు సక్రమంగా పంపిణీ చేయనటువంటి తల్లిదండ్రులను చూసాం, సొంత కుటుంబాల్లోనే ఆస్తుల విషయంలో గొడవలు పడుతున్న వ్యక్తులు చూసాం. మరి సొంత బిడ్డల్లాగా అనాథ పిల్లల్ని దగ్గరకు తీసుకొని మరి వారిని నేనుండగా అనాథల కారు మీరు అని చెప్పేసి ఏ నాయకుడు ఇవ్వగలిగాడు భరోసా ఇప్పటి వరకు? ఈ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో ఎవరన్నా అనాథలకి దానధర్మం చేసినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? సరే ఎక్కడో మరి 100కి 1,00,000కి ఒకరు ఉంటే ఉండొచ్చు. మరి ఎంతోమంది అనాథలు మరి వారి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు స్పందించారండి? ఎంతమంది ఎమ్మెల్యేలు వారి యొక్క కార్యాలయంలో కనీసం వారిని అడుగు పెట్టనిచ్చారు? పోనీ వచ్చినప్పుడు ఏదో వారికి ఏదో 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి ఫోటోలు దిగి అవి మీడియాలో సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు రాజకీయ నాయకులు. కానీ ఇది అక్కడ జరిగిన ఎపిసోడ్ మనం ఎంక్వైరీ చేస్తే కానీ తెలియలేదు. పోనీ ఆయనేమి జనసేన ఉప ముఖ్యమంత్రి గారు ఏమి అక్కడ ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా జీతాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు పంచుతున్నానని ఆయన ఏం పబ్లిసిటీ ఏం చేసుకోలేదు. అంటే కుడి చేతితో చేసిన దానాన్ని ఎడం చేతి కూడా తెలియకుండా చేసినటువంటి గొప్ప నాయకుడు ఈయన. అంటే రాజకీయ నాయకుడు అనే దానికన్నా ఒక గొప్ప మానవతావాది అని ఆయనకి మనం బిరుదు ఇవ్వడం కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ పిఠాపురం ప్రజల పాలిట దైవంగా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈరోజు మనం హెడ్డింగ్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మంచి చేసే నాయకుని ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ సర్వీస్ చేస్తారు, ప్రజలకు ఇంకా ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రజల ధనాన్ని 100 కోట్లు 1000 కోట్లు కొల్లగొట్టి మరి ఎక్కడెక్కడో బ్యాంకుల్లో దాచిపెట్టుకొని విదేశాల్లో ప్రాపర్టీస్ కొనుక్కొని మరి నగరానికి ఒక ప్యాలెస్లు కట్టుకున్న నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరూ కూడా ఈయన చూసి ఎంతో కొంత మార్పు చెందాలి. ఎందుకంటే మనిషి పోయిన తర్వాత కట్టుకుని పోయేదేం లేదనమాట, పట్టుకుని పోయేదేం లేదు. కాబట్టి ఉన్నంతలోనే ఉన్నప్పుడే 10 మందికి దాన ధర్మాలు, 10 మంది కష్టాన్ని తమ కష్టంగా స్వీకరించి 10 మంది పేదల కడుపు నింపితే నిజంగా ఖచ్చితంగా వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఈ భూమి మీద కొన్ని సంవత్సరాల పాటు కొన్ని తరాల పాటు సజీవంగా ఉంటారు. సో కాబట్టి మన రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా గనక వాళ్ళు గనక అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో పేదవాళ్ళే లేకుండా ఉంటారు, సో అనాథలు అనేవాళ్ళు లేకుండా ఉంటారు. సో కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అభినందించాలి, ఎంకరేజ్ చేయాలి. ఈ విధంగా ఎవరైనా ఎమ్మెల్యేలు కనుక ఉంటే వారిని కూడా మనం అభినందించాలి.
చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అలాంటప్పుడు సమాజంలో పేదరికం తగ్గుతుంది. ఎందుకంటే ఉన్నవాడు విపరీతంగా ఉన్నవాడుగా పెరిగిపోతా ఉన్నాడు, లేనివాడు ఇంకా లేనివాడిగా పెరిగిపోతా ఉన్నాడు ఈ సమాజంలో. సో కాబట్టి ఉన్నవాడు లేనివాడిని ఎంతో కొంత దగ్గర తీసుకొని వారికి అవసరాల రీత్యా వారి కడుపు నింపే విధంగా ఎంతో కొంత ప్రయత్నం కనుక చేసి వారి యొక్క మానవత్వాన్ని కనుక చాటుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో సస్యశ్యామలంగా అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.